నమస్కారం. అంతూ పొంతూ లేకుండా గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో అనవసరంగా గర్భసంచి తొలగింపుతో వచ్చే కష్ట నష్టాలు, ప్రత్యామ్నాయ మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. మన దగ్గర గర్భసంచిని తొలగించడం అనేది పెద్ద ఆపరేషన్. సమస్య ఎంతో తీవ్రమైందైతేనే ఈ పెద్ద ఆపరేషన్ చేయాలి. అయితే మహిళల అమాయకత్వం, డాక్టర్ల తొందరపాటు, అన్నింటికీ మించి నెలసరి ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోతాయన్న అపోహల మూలంగా నేడు పెద్ద ఆపరేషన్లు అవసరం లేకపోయినా ఇబ్బడి ముబ్బడిగా జరిగిపోతున్నాయి. ఫలితంగా ఎందరో స్త్రీల జీవితం దుర్భరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అనవసరపు పెద్ద ఆపరేషన్లతో వచ్చే కష్ట నష్టాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. గర్భాశయం మాతృత్వానికి ఆధారం, మానవ జన్మకు మూలక్షేత్రం. బిడ్డ నలుసుగా మొదలై నవమాసాల పాటు ఇక్కడే ఎదుగుతుంది. పరిపూర్ణ శిశువుగా ప్రాణం పోసుకుంటుంది. ఋతుచక్రం మొదలైనప్పటి నుంచి నిలిచిపోయేదాకా ప్రకృతి ధర్మాన్ని నిర్వర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతటి కీలకమైన అవయవం నేడు కొందరికి అక్కరలేని చుట్టమైతే, మరికొందరికేమో కాసుల వర్షం కురిపించే కల్పవృక్షంగా మారిపోయింది. ఫలితంగా గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు ఇవాళ ఇబ్బడి ముబ్బడిగా జరిగిపోతున్నాయి. సిజేరియన్ సెక్షన్ తర్వాత ఎక్కువగా చేసే ఆపరేషన్ హిస్టెక్టమీ అండి. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ ఈ జబ్బు అన్నది ఎక్కువగా పెరిగిపోయింది. ముఖ్యంగా అసలు ఆడవాళ్ళకు అనుకోవలసింది ఏంటంటేను, వాళ్ళకి ఒక్క గర్భాశయమే ఉండదండి. కడుపులో వచ్చే ప్రతి సమస్యకి గర్భాశయమే కారణము అని అనుకోవడం మూలంచి వాళ్ళు అనుకోవడం ఏంటంటే గర్భాశయం తొలగించేసుకుంటే ఈ అవస్థలు, ఈ కష్టాలన్నీ పోతాయని చెప్పి. అది ముఖ్యంగా మనం ఈ ఆడవాళ్ళందరికీ, స్త్రీలందరికీ కూడా విడమర్చి చెప్పాలి. మీ గర్భాశయం ఒకటే కాదు మీ కడుపులో ఉండేది. కడుపు, పేగులు, మూత్రపిండాలు, అలాగే లివరు, స్ప్లీను, ఇలా ఎన్నో అవయవాలు ఉంటాయి. ఎందులో అయినా సమస్య రావచ్చు. ఆ సమస్య మూలంచి మీకు ఏమైనా కష్టాలు, నష్టాలు రావచ్చు. ఇవే కాకుండా వెనకాల వెన్నుపూసల సమస్యలు ఉంటే కూడాను కొన్నిసార్లు కడుపులో నొప్పులు రావడం, ఇలాంటివన్నీ కూడాను అయ్యే ప్రమాదాలు ఉంటాయి. అన్నిటికీ గర్భాశయాలు తీయించేసుకుని దీన్ని ఏదో సర్వరోగ నివారణలాగా అనుకోవడం మూలంచి ఈ గర్భాశయపు ఆపరేషన్లు చాలా ముఖ్యంగా ఎక్కువగా పెరిగిపోతున్నాయండి. గర్భసంచి అనేది కేవలం పిల్లల కోసమేననే భావన ఇవాళ చాలా మందిలో కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళల్లో ఈ నమ్మకం ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లలు పుట్టిన తరువాత గర్భసంచితో పనిలేదని, పైగా తొలగించుకుంటే నెలనెలా ఉండే బహిష్టు బాధలు శాశ్వతంగా తగ్గుతాయని నమ్ముతారు చాలామంది. అవగాహన లేని అమాయకత్వం మహిళలదైతే, అవగాహన ఉండి కూడా గర్భసంచి తొలగింపు ఆపరేషన్లను కొంతమంది వైద్యులు ప్రోత్సహిస్తున్నారు. గర్భసంచి తొలగించుకోవటానికి కొన్ని సమస్యలు ఉన్నప్పుడే, అది అవసరమైనప్పుడే చేయించుకోవాలి. ప్రతి చిన్న సమస్యకి గర్భసంచి తొలగించుకోవటం అన్నది సమాధానం కాదు. ఎందుకంటే చాలా గైనిక్ సమస్యలకి చిన్న చిన్న ట్రీట్మెంట్లతోటి, అంటే చిన్న టెస్టులు చేసి వాటికి మందులు వాడటం వల్ల, లేదా చిన్న ట్రీట్మెంట్ ద్వారా, అంటే క్రయో సర్జరీ కానీ, లీప్ ప్రొసీజర్స్, ఇటువంటి చిన్న ప్రొసీజర్స్ వల్ల గర్భసంచి సమస్యలు మనం తగ్గించుకోవచ్చు. సమస్య ఇంకా ఎక్కువ జటిలం అవుతున్నప్పుడే గర్భసంచి తొలగించుకోవాలి. ఎప్పుడైతే గర్భకోశం తొలగిస్తారో ఆ రక్త ప్రసారం గర్భకోశం పక్కన ఉన్న అండాశయాలు కూడా, అదే నాళాలు పక్కన ఓవేరియన్ వెజల్స్ ఉన్నా కూడా, ఈ యూట్రైన్ వెజల్స్, ఓవేరియన్ వెజల్స్ రెండు ఒక చోట జాయిన్ అవుతాయి. అనాస్టమోసిస్ అంటాం. అది దెబ్బతింటుంది. దానివల్ల అండాశయానికి వచ్చే రక్త ప్రసారంలో మార్పులు రావచ్చు. ఎప్పుడైతే మామూలు మెనోపాజ్ దశ, ఒకవేళ 45-50 ఏళ్ళకి మెనోపాజ్ దశ ఉన్నట్లయితే, హిస్టెక్టమీ తొందరగా చేయించుకున్న స్త్రీలలో, 25 ఏళ్లకే యూట్రస్ తీయించుకున్న వారిలో ఈ మెనోపాజ్ దశ ఇంకో 5-6 ఏళ్ళు ముందే వచ్చే అవకాశం ఉంది. అంటే 40 ఏళ్లకే ఈస్ట్రోజన్స్ తయారీ ఆగిపోతాయి అండాశయాల్లో. దీనివల్ల స్త్రీకి ఇంకో 10 ఏళ్ల ముందు నుంచి ఈస్ట్రోజన్ లోపం వలన ఆమె శరీరంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరంగా గర్భసంచిని తొలగించుకోవడం అంటే కోరి సమస్యలను కొని తెచ్చుకోవడమేనని చెప్తారు డాక్టర్లు.
అనవసరపు హిస్టరెక్టమీలతో వచ్చే కష్ట నష్టాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. కడుపు నొప్పి, అధిక రక్తస్రావం, తెల్లబట్ట స్త్రీలలో చాలా సాధారణంగా కనిపించే ఇలాంటి చిన్న చిన్న గైనిక్ సమస్యలకు సైతం ఇవాళ గర్భసంచిని తొలగించుకోవడాన్ని శాశ్వత పరిష్కారంగా భావిస్తున్నారు. పిల్లలు పుట్టేశారు, ఇక గర్భసంచితో అవసరం తీరిందని 25 ఏళ్లకే గర్భసంచిని తొలగించుకునేందుకు సిద్ధపడుతున్న వాళ్లు ఉన్నారు. ఇక చిన్న ఆపరేషన్ చేయించుకుంటే ఖచ్చితంగా పెద్ద ఆపరేషన్ చేయించుకోవాల్సిందేనని అనుకుంటారు చాలామంది. మహిళల్లో కనిపించే ఈ అమాయకత్వమే ఇవాళ ఆర్ఎంపీలు, ఎంబీబీఎస్ డాక్టర్లని గర్భసంచి తొలగింపు ఆపరేషన్లను చేయించడానికి పురిగొల్పుతోంది. నిజానికి గర్భసంచిని తొలగించడం అనేది ఒక పెద్ద ఆపరేషన్. ముఖ్యంగా గర్భాశయం తొలగించాలంటే ఒకవేళ కంతులు ఉన్నాయనుకోండి, చిన్న చిన్న కంతులు ఉంటాయి. ఇప్పుడు మనకి అల్ట్రాసౌండ్ అందుబాటులో ఉంది కాబట్టి వేరే ఏదైనా సమస్య ఉండి మన అల్ట్రాసౌండ్ చేయించుకున్నాం అనుకోండి కడుపుకి, అప్పుడు వాళ్ళు ఏదో చిన్న కణితుంది, ఒక 1 సెంటీమీటర్ కణుతుంది, లేకపోతే 2 సెంటీమీటర్ల కణుతుంది, అది ఎక్కడో కనిపిస్తుంది, లేకపోతే ఓ నీటి బుడగ ఉంది అండాశయంలో అని చెప్పారనుకోండి, అది కొంతమంది దీన్ని అనువుగా తీసుకుని నీకు ఇలా గడ్డ ఉంది, ఇది క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు ఆపరేషన్ చేయించేసుకోవాలని అంటారండి. ఈ చిన్న చిన్న కణుతులు అన్నవి ఫైబ్రాయిడ్స్ ముఖ్యంగాను, అవి ఎప్పుడైతే మనకి సమస్యను సృష్టిస్తాయో, అంటే దాని సైజ్ ద్వారా ప్రెషర్ సిమ్టమ్స్ అంటాం, అంటే మూత్రపు తిత్తి మీద ప్రెషర్ మూలాంచి మూత్రపు సమస్యలు రావడం కానీ, లేకపోతే అది ఎంత పెద్దగా పెరిగిపోయిందంటేను దాని మూలాంచి చాలా బ్లీడింగ్ అయిపోతుంది, ఈ బ్లీడింగ్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇతర మందుల ద్వారా కానీ, లేకపోతే అది లోపలికి గర్భాశయపు లోపలి పొరలోకి పెరుగుతుండి దానివల్ల సమస్యలు సృష్టిస్తుంటే, లేదా వ్యంధ్యత్వం దాని మూలంగా జరుగుతూ ఉంటే, ఇలాంటివన్నీ కారణాలు ఉంటే తప్ప దాన్ని తొలగించకూడదు. అలాగే చాలామంది కొంచెం ఎక్కువగా బ్లీడింగ్ అయినా, తక్కువగా బ్లీడింగ్ అయినా, లేకపోతే తెల్లమైలైనా కూడాను చాలామంది వైట్ డిశ్చార్జ్ వస్తే ఇదేదో క్యాన్సర్కి దారి తీస్తుంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఆపరేషన్ చేయించేసి తీయించేసుకుంటే ఇంకా మళ్ళీ ఏ సమస్య ఉండదు అని అనుకుంటారు. ఇవన్నీ కాక మామూలుగా ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా చాలామంది ఈ గర్భాశయపు ఆపరేషన్లు చేయించేసుకుంటున్నారండి. కానీ ముఖ్యంగా ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటేను, ఇప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అయినా ఏ పరిస్థితి వచ్చినా కూడా ముఖ్యంగా అసలు కారణం ఏంటి, ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అన్నది డాక్టర్లు విశ్లేషించి దానికి అవసరమైతే బయాప్సీ చేసి ఆ బయాప్సీలో కారణం ఏంటో కనుక్కొని నిజంగా అవసరమైతేనే గర్భాశయాన్ని తొలగించాల్సి ఉంటుంది. అలాగే బహిష్టు సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు కూడా మనకు ప్రత్యామ్నాయ చికిత్సలు చాలా ఉన్నాయండి. మందులు వాడచ్చు, టాబ్లెట్స్ నోటి ద్వారా తీసుకునేవి, అలాగే మెరీనా అని గర్భాశయంలో పెట్టేది, ఇవన్నీ కాకుండా గర్భాశయపు లోపలి పొరని తొలగించే పద్ధతులు కూడా చాలా మనకు అందుబాటులో ఉన్నాయండి. గర్భసంచిని తొలగించడానికి సాకుగా చెబుతున్న గైనిక్ సమస్యలనేవి ఇవాళ కొత్తగా కనిపిస్తున్నవేమీ కాదు. 30-40 ఏళ్ల కిందట కూడా ఉన్నాయి. కానీ అప్పుడు వాటికి చికిత్స చేసే విధానమే వేరు. ఆ రోజుల్లో ఇప్పటిలా అన్నింటికీ గర్భసంచిని తొలగించడాన్ని ప్రత్యామ్నాయంగా భావించేవాళ్లు కాదు. గర్భసంచిని తొలగించాల్సిన పరిస్థితిని పెద్ద ఆపరేషన్గా పరిగణించేవాళ్లు. కానీ ఇవాళ నిపుణులైన గైనకాలజిస్ట్, మత్తుమందు ఇచ్చే డాక్టర్, ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు అవసరమైన ఆపరేషన్ థియేటర్లు ఇవన్నీ లేకుండానే గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు ఇబ్బడి ముబ్బడిగా జరిగిపోతున్నాయి. గర్భసంచితో పాటు అండాశయాల్ని కూడా తొలగిస్తుండడంతో మహిళలకు లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు హిస్టెక్టమీ చేయించుకుంటే చాలా మందికి అంటే గర్భాశయం తొలగించుకోవడం మూలంచి వచ్చే ఇబ్బందులు కూడాను చాలానే ఉంటాయండి. ముఖ్యంగాను ఎవరు పడితే వాళ్ళు, అంటే వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఎలా కూడాను ఆపరేషన్ చేస్తే ఈ పట్లు అన్నవి సళ్ళిపోతాయి. పట్లు సళ్ళిపోయినప్పుడు అండి కొన్నిసార్లు ఏమవుతుందంటే లోపల నుంచి అది యోని కూడాను బయటికి వచ్చేసే ప్రమాదం ఉంటుందండి. ఇది ముఖ్యంగా వాల్ట్ ప్రొలాప్స్ అంటాం అన్నమాట. ఇవన్నీ కాకుండా పూర్తిగా తొలగించలేదనుకోండి, కొంచెం కింద భాగం వదిలేశారనుకోండి, ఆ కింది భాగం అంటే సబ్ టోటల్ హిస్టెక్టమీ అంటారనమాట. కొంతమందికి టెక్నిక్ సరిగా రాక పై భాగం మాత్రమే తీసేయవచ్చు, కింది భాగం వదిలేయచ్చు. వాళ్ళకి ఫాలో అప్ లేకపోతే వాళ్ళకి అందులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలా క్యాన్సర్ వచ్చినప్పుడు ఆపరేషన్లు చేయడం కూడా కష్టం అవుతుందండి. వాళ్ళకి కేవలం రేడియేషన్ ఏదో వేరే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చును. ఇంతేకాకుండా కొన్నిసార్లు చిన్న వయసులోనే
అంటే మరి 20-22 వయసుల్లో తెల్లమైల అని చాలా మందిని మేము చూస్తున్నామండి. తెల్లమైల అవుతుంది, 2 పిల్లలు అయిపోయారు, ఇంకా ఉండి ఏం చేసేది లేదని గర్భాశయం తొలగించేసుకోవడం. ఇవన్నీ కాకుండాను ముట్లు ఉడికిపోయే ముందు ఇప్పుడు నిజంగాను అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టిషన్స్ ఏమంటారంటే 65 సంవత్సరాలు వచ్చేదాకా కూడాను, అంటే ముట్లు ఉడికిపోయినాక కూడాను అండాశయాలు పనిచేస్తూనే ఉంటాయి. ఎంతో కొంత హార్మోన్స్ మన శరీరానికి అవి పంపిస్తూనే ఉంటాయి అన్నమాట. స్ట్రోమా అని ఉంటుంది, గుడ్లు లేకపోయినా కూడాను ఆ చుట్టూ ఉండే స్ట్రోమా నుంచి మనకి కొన్ని హార్మోన్స్ వస్తుంటాయండి. అంచేత అవసరమైతే తప్ప, అంటే అండాశయంలో ఏదో ఉండాలి ప్రాబ్లం, అలాంటప్పుడు తప్ప అండాశయాలని తొలగించకూడదు అన్నది కూడా ఉందండి. ఈ అండాశయాలను ముందరే తొలగించడం మూలంచి సడన్గా మన శరీరంలోంచి హార్మోన్స్ అన్నీ కూడాను వెళ్ళిపోతాయి. కాబట్టి చాలా ఉధృతంగా మనకి ముట్లుడిగిపోయేటప్పుడు వచ్చే సమస్యలన్నీ రావచ్చును. ఇవన్నీ కాకుండాను ఒకవేళ అండాశయాలు ఉంచితే కూడాను కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఒక చిన్న సిస్ట్ ఉంది అని చెప్పేసి ఒక అండాశయం నుంచి ఒక అండాశయం తీసేస్తారు. అలా కూడా తీయకూడదండి. అండాశయాలు ఉంచినప్పుడు కూడాను మనం జాగ్రత్తగా దానికి రక్త ప్రసరణ సరిగా ఉందా లేదా చూసుకోకుండా ఆపరేషన్ చేసినప్పుడు అవి తొందరగా పని మానేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి హిస్టెక్టమీ అన్నది అంత సులువుగా తీసుకోకూడదండి. హిస్టెక్టమీ అయిన తర్వాత ఈ మన జాగ్రత్తలన్నీ తీసుకోకుండా అండాశయాలు జాగ్రత్తగా ఉంచకపోతే కనుక అండాశయాలు పని మానేసి సర్జికల్ మెనోపాజ్ అంటారన్నమాట. అలా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. గర్భసంచిలో కనిపించే ప్రతి సమస్యకు తొలగింపు ఒక్కటే పరిష్కారం కాదు, మన ముందు ఎన్నో ప్రత్యామ్నాయాలున్నాయి. వాటి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు చూద్దాం. గతంలో ఆరోగ్య కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ అందరూ బావున్నారా, ఎవరికైనా ఆరోగ్య సమస్యలున్నాయా అని అడిగేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు ఆక్రమించారు. ఇంటింటికి వెళ్లి కడుపు నొప్పి ఉందా అని మహిళల్ని ప్రశ్నిస్తున్నారు. కడుపు నొప్పి ఉందంటే క్యాన్సర్ వస్తుందని భయపెడుతున్నారు. గర్భసంచిని తొలగించుకోమని ప్రోత్సహిస్తున్నారు. ఇష్టం లేకున్నా పెద్దాపరేషన్లకు ఒప్పిస్తున్నారు. ఇలా కొందరు స్వార్థంతో చేసే హిస్టరెక్టమీలు మహిళల ఆరోగ్యాన్ని గుల్లచేస్తున్నాయి. డాక్టర్లు కూడా నండి బలీయమైన కారణం లేకుండాను ఈ గర్భాశయాన్ని తొలగించకూడదు. చాలామంది డాక్టర్ల దగ్గర మేము ఈ వాదన వింటూ ఉంటాం. నేను చేయకపోతే పక్క ఇంకొక డాక్టర్ చేసిస్తాడు మేడం, అలాంటప్పుడు మేము చేస్తే తప్పేమిటి అని అడుగుతారన్నమాట మనల్ని. అలా అడిగినప్పుడు నా సమాధానం ఒకటేనండి, మనం ఎవరో చేస్తున్నారు కాబట్టి మనం ఆ పొరపాటు ఎందుకు చేయాలండి. ముఖ్యంగాను కారణం అన్నది బలీయంగా ఉండాలి. దానికి ముందర బయాప్సీ అన్నది ఒకటి ఉండాలి. ఇప్పుడు మేము చూస్తున్న చాలా మందిలో ఆపరేషన్లు చేసుకున్నాక సమస్యలతో మా దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర అసలు ఆపరేషన్ ఎందుకు జరిగింది, దాని తర్వాత ఏమైంది, బయాప్సీ అన్నది ముందర జరిగిందా, ఒకవేళ గర్భాశయం తీసిన తర్వాత దాన్ని బయాప్సీకి పంపించారా, అసలు ఇలాంటి వివరాలు ఏవి కూడా ఉండటం లేదండి. ఊరికే మాకు ఆపరేషన్ చేశారు, ఎందుకు చేశారో మాకు తెలీదు, నాకు తెల్లమైలైతే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు క్యాన్సర్ రావచ్చు అని చెప్పి తీసేశారు అని ఇలా చెప్పడం ఎక్కువైపోతుందండి. కానీ ఇప్పుడు చదువుకున్న ఆడవాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, ఎందుకు మాకు తీసేయాలంటున్నారు, మీరు బయాప్సీ చేశారా. ఇలాంటి అవగాహన అన్నది చదువు ఉన్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి కూడా ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఈ పని చేయాల్సి ఉంటుందండి. ముఖ్యంగాను మనము హిపోక్రటిస్ ఓత్ అంటారు, మేము డిగ్రీ పుచ్చుకున్నప్పుడు దాన్ని చదువుతామండి. డూ నో హార్మ్ అంటే ఎప్పుడు కూడాను పేషెంట్కి హాని కలిగించకూడదు అన్నది చాలా ముఖ్యమైన ప్రిన్సిపల్ అండి చికిత్సా విధానంలో, అలోపతిలో. కాబట్టి అనవసరమైన ఆపరేషన్లు చేయడం మూలాంచి మనం పేషెంట్లకి హామ్ చేస్తున్నాం, అంటే కీడు చేస్తున్నాం. ఈ కీడు చేయడం అనేది చాలా పొరపాటు. కాబట్టి డాక్టర్లు కూడాను బలీయమైన కారణం లేకుండా, ఇది ఈ సర్జరీనే కాదు ఏ సర్జరీ కానీ బలీయమైన కారణం లేకుండా మాత్రం సర్జరీ చేయకూడదండి. ఎందుకంటే ఈ సర్జరీ అన్నది మేజర్ సర్జరీలే, వీటి మూలంచి చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. ఎంత అనిస్థీసియాలో వృద్ధి చెందినా, అంటే మనం మత్తు మందులు ఇవ్వడంలోనూ మనకు చాలా నిపుణులు ఉన్నారు, అలాగే ఆపరేషన్ చేయడంలో నేను కూడా చాలా పెద్ద నిపుణులు అని డాక్టర్ అనుకోవచ్చు. కానీ ఇట్టి పరిస్థితిలో కూడాను ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఉంటాయండి. బలీయమైన కారణం ఉండి నేను ఒకవేళ ఆపరేషన్ చేయకపోతే తను పేషెంట్కి ప్రాణాపాయం కలగొచ్చు అన్నప్పుడు చేయొచ్చును. కానీ నేను ఏ విధమైన కారణం లేకుండాను ఆపరేషన్ చేసి
ఒకవేళ గనక ఆ పేషెంట్ చనిపోతే వాళ్ళ కుటుంబానికి కలిగే హానిని గురించి కూడా మేము చాలా ఆలోచన చేసి ఈ ఆపరేషన్ చేయాలండి. ముఖ్యంగా జూనియర్ డాక్టర్స్ కానీ సీనియర్ డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ మేము ముఖ్యంగా ఆలోచించవలసింది ఇదొక్కటేనండి. కొందరు స్త్రీలలో ప్రతి నెలసరి వచ్చినప్పుడు బ్లీడింగ్ అధికంగా అవుతూ ఉంటుంది. వీటికి హార్మోన్ కారణం సాధారణంగా ఉంటుంది. హార్మోన్లో మార్పుల వల్ల ఎక్కువగా ఉండొచ్చు. మరికొందరిలో గర్భకోశంలో ఫైబ్రాయిడ్స్ అంటే పెద్ద కంతులు ఉండటం వల్ల బ్లీడింగ్ ప్రాబ్లం రావచ్చు. మరికొంతమందికి గర్భకోశ లోపలి పొర అంటే ఎండోమెట్రియం అందులో పాలిప్ లాగా తయారవ్వటం, ఒక కండ పెరిగినట్లు అవ్వటం, లేదా గర్భకోశ లోపలి పొర హైపర్ ప్లాస్టిక్ అంటే మందంగా తయారవటం, దీనివల్ల బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. ఈ హార్మోన్ ప్రభావంతో వచ్చిన సమస్యలు కానీ పాలిప్ ఉన్నట్లయితే వాటిని తొలగించటం వల్ల, హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఈ సమస్య తగ్గించవచ్చు. ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి గర్భకోశం తీయకుండా హిస్ట్రోస్కోపీ ద్వారా ఈ ఫైబ్రాయిడ్ మాత్రం తొలగించేది అంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ని మయోమెక్టమీ, హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ ద్వారా వీళ్ళకి సమస్యను తీర్చవచ్చు. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కొన్నిసార్లు ప్రెషర్ సిమ్టమ్స్ అంటాం. అంటే దానివల్ల జీర్ణకోశము బ్లాడర్, యూరినరీ బ్లాడర్ దగ్గర ఉండటం వల్ల వాటి మీద ఒత్తిడి వల్ల సమస్యలు రావచ్చు. అటువంటప్పుడు కూడా మయోమెక్టమీ అంటే కంతి మాత్రం తీసివేసి గర్భకోశాన్ని ఏమి అంటుకోకుండా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. గర్భకోశ ముఖద్వారం అంటే సర్విక్స్కి కొన్నిసార్లు పూత ఉంటుంది, అంటే దాన్ని ఎరోజన్ అంటాం. ఈ ఎరోజన్ దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వైట్ డిశ్చార్జ్, నడుము నొప్పి, బ్యాక్ ఏక్ ఉంటుంది. వీళ్ళకి ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ పూత కవర్ అవ్వటం కోసం క్రయోట్ కాటరీ కానీ లీప్ ప్రొసీజర్స్ అని అవి చేస్తాం. గ్రామీణ ప్రాంత మహిళల్లో గర్భసంచిపై అవగాహన తక్కువ. నెలసరి చికాకులు, కడుపు నొప్పి, రక్తస్రావం వంటి బాధలు శాశ్వతంగా తగ్గుతాయన్న ఒకే ఒక్క నమ్మకమే వాళ్లను పెద్దాపరేషన్లకు ముందుకొచ్చేలా చేస్తోంది. అయితే ఇవాళ గైనిక్ సమస్యలకు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలపై మహిళలకు అవగాహన కల్పిస్తే పెద్దాపరేషన్లు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. గర్భసంచిలో గడ్డలకు మైమెక్టమీ, కార్టరీ, ఐస్ ట్రీట్మెంట్ వంటి అధునాతనమైన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అలాగే కడుపు నొప్పి, తెల్లబట్టకు చక్కటి మందులున్నాయి. అవసరమైతే మైనర్ సర్జరీలతో చాలా వరకు గైనిక్ సమస్యల్ని ఇప్పుడు నయం చేయవచ్చు. బహిష్లు ఉడికిపోయే సమయంలో బ్లీడింగ్ అయినప్పుడు ముఖ్యంగా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ ఉందా లేదా అన్నదానికి సర్వైకల్ బయాప్సీ కానీ, కాల్పోస్కోపీ కానీ, అలాగే డిఎన్సీ కానీ ఇవన్నీ చేసి పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకుని ఏ విధమైన బాధ లేదు, దీనికి ఆపరేషన్ అవసరం లేదు అని అనుకున్నప్పుడు మనం హార్మోన్స్ వాడచ్చండి. అలాగే మనకి యాంటీఫిబ్రినోలిటిక్స్ అన్న డ్రగ్స్ ఉన్నాయండి, వాటిని వాడచ్చును. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని ఉన్నాయండి, వీటిని నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, ఇవి వాడొచ్చునండి. వీటన్నిటితోనే 50 నుంచి 60% వరకు మన బ్లీడింగ్ని తగ్గించవచ్చు. అలాగే బ్లీడింగ్ తగ్గడానికి హార్మోన్స్ ఇవన్నీ కాకుండాను లోపల పొరని మార్చేసేవి థర్మల్ అబ్లేషన్స్ అన్న టెక్నిక్స్ ఉన్నాయండి. ఇవన్నీ కాకుండా కొత్తగా హార్మోన్ని రిలీజ్ చేసే లోపల పెట్టే ఇంట్రాయూటరైన్ కాంట్రసెప్టివ్ డివైస్ లాంటిది మెరీనా అని కూడా ఒకటి అందుబాటులో ఉందండి. ఇవన్నీ కూడాను మనం వాడి వాళ్ళకి నిజంగా బ్లీడింగ్ మూలంగా చాలా కష్టంగా ఉందంటే ఇవన్నీ వాడే అవకాశాలు ఉన్నాయండి. గర్భాశయాన్ని తొలగించవలసిన అవసరం అయితే అసలు లేదండి. మొట్టమొదటి మహిళలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటేను, కడుపులో ఒక గర్భాశయమే ఉండదు, ఏ సమస్య వచ్చినా దాని మూలంచే అని అనుకోకూడదు. తర్వాత క్యాన్సర్ అనేది కేవలం గర్భాశయంలో మాత్రమే రాదు, ఆడవాళ్ళకి ఇతర అవయవాల్లో కూడాను క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు రొమ్ములో కూడాను క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడో రొమ్ములో క్యాన్సర్ రావచ్చు, మనం ఇప్పుడు పాలు ఇవ్వటం లేదు, పిల్లలు లేరు కాబట్టి మనం రొమ్మును తొలగించుకోగలం కదా. కాబట్టి అలాగే గర్భాశయం కూడా ఒట్టి పిల్లలు మోయడానికే కావాలి. కాబట్టి ఆ పని అయిపోయినాక ఇంకేదైనా ప్రాబ్లం రావచ్చు, కాబట్టి గర్భాశయాన్ని తొలగించేసుకోవాలి అని మాత్రం ఎవరు కూడాను అనుకోకూడదండి. రొమ్ము క్యాన్సర్ తీవ్రమైన ఈ సమస్యకు ఇవాళ రొమ్మును తొలగించడాన్ని పరిష్కారంగా చెప్పడం లేదు. కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలతో క్యాన్సర్పై విజయం సాధిస్తున్నారు. గర్భసంచి విషయంలోనూ మనం ఇదే సానుకూల దృక్పథంతో వెళ్లాలి.
ప్రతి గైనిక్ సమస్యకు గర్భసంచి తొలగింపును పరిష్కారంగా భావించకూడదు. గైనిక్ సమస్యలకు ఇవాళ ప్రత్యామ్నాయ చికిత్సలు అనేకం అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్రయత్నించాలి. అవగాహన లేమితో మహిళలు ఒత్తిడి చేసినా డాక్టర్లు ఓపికగా వారికి కౌన్సెలింగ్ చేయాలి. గర్భసంచి తొలగింపు అన్నది మనకు చిట్ట చివరి ప్రత్యామ్నాయం మాత్రమే కావాలి. అవసరం లేకపోయినా అనవసరంగా గర్భసంచిని తొలగిస్తే వచ్చే కష్ట నష్టాలు, గర్భసంచి తొలగింపుకు ప్రత్యామ్నాయ చికిత్సల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.